ఇప్పుడు మీరు చేసేది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అయినా సరే ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నానండి. చెప్పండి. రియల్ ఎస్టేట్ బాగా కుదేలైపోయింది, అమరావతి డెవలప్మెంట్ ఆగిపోతుంది త్వరలో అంటూ ఈ మధ్య కాలంలో ఇదంతా కావాలని క్రియేట్ చేశారని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో చూశానండి నేను. అది వాస్తవమేనంటారా? ఎందుకంటే వైఎన్ఆర్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉన్నారండి, ఆయన ఇంటర్వ్యూలోనే చూశాను. అమరావతి అనేది ఒక భ్రమరావతి అనే మాట అయితే వాడుతున్నారు, అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? వాళ్ళు కళ్ళు ఉండి చూడలేని కబోదులు వాళ్ళు. నా ఉద్దేశంలో ఒకసారి అమరావతి పోయి చూస్తే లోగడ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది చూస్తే అర్థమవుద్ది. చూసి వాస్తవాలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అవాస్తవాలు మాట్లాడి ఇంతకుముందు ఏం చేశారు, ప్రతి ఒక్క మాట అమరావతిలో ఒక్క ఇటుకి పెరచలేదని అన్నారు. ఈ బిల్డింగ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కళ్ళుండి చూసి మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు అంతా ఫేక్ ప్రచారం. వాళ్ళ అంటారు ఇంకా అమరావతి మీద అంతే. వాళ్ళు వైసీపీ అనేది వాళ్ళు అసలు వాళ్ళు ఎట్లా సంబోధించాలనేది మాకే అర్థం కావట్లా. అంటే ఒక పక్కన చూస్తే గోస్ట్ సిటీ అంటున్నారు, మరో పక్కన చూస్తే శ్మశానం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని మిగతా వాళ్ళ ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. అంటే దెయ్యాల నగరం అంటూ వాళ్ళు సంబోధించడాన్ని ఎలా చూడాలంటారు? బొత్స సత్యనారాయణ గారు నేను దీని మీద రివ్యూ చేస్తానని చెప్పని ఒకసారి ఎమ్మెల్సీలో అక్కడ చెప్పాడు. రివ్యూ చేసే అంటే వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి, రివ్యూ చేసుకోవాలనే పరిస్థితి సీనియర్ నాయకుడు ఏంటి బొత్స సత్యనారాయణ గారు హడావుడిగా మాట్లాడి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివి ఇవాళ వెనక్కి తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న సత్యనారాయణ గారు? అది కరెక్ట్ కాదు కదా. మీరు సీనియారిటీ, మీరు అనుభవం ఉండి ఏది మాట్లాడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదండి సత్యనారాయణ గారు, గుర్తుపెట్టుకోండి. తప్పు ఇవాళ మళ్ళీ ఆ రోజు అన్నమాట జనాలకు ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఒకవైపున విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తున్నారు, మరోవైపున ఏదైతే ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉన్నాయి కూడా బకాయిలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? ఉద్యోగస్తుల బకాయిలు 6,200 కోట్లు రిలీజ్ చేయడం అంటే అసలు ఏం జరుగుతుందంటారు? అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాకీలు చేయకుండానే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ ఎంప్లాయీస్ 6,200 కోట్లు కానీ రిలీజ్ చేశాడు కదా. ఇంతకుముందు గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది? ఈ డబ్బులు ఎటు పోయినాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాకీలు చేయకుండానే కూడా ఈ బకాయిలని తీరుస్తున్నాడు, మీరు చేసిన బకాయిలు కూడా. ఈ డబ్బు మరి ఇంతకుముందు మీరు ఎందుకు చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పాలి. ఈ అడిగేవాళ్ళు అభివృద్ధి లేదు అనేవాళ్ళు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా చేశారు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్నాలు మీరేదో ఫేక్ ప్రచారం చేసుకుని అది ఇంతకుముందు అట్లా చేశారు, ఇప్పుడు అట్లా చేస్తున్నారు. మీ కర్మ ఎట్లా, మీ భవిష్యత్తు ఎట్లా ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కనుక ఇప్పుడు గతంలో 26,000 కోట్ల దాకా బకాయిలు పెట్టారు 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కూడా కాకముందలే ఓన్లీ ఉద్యోగస్తుల సంగతి చూస్తుంది 26,000 కోట్ల దాకా వాళ్ళకి బకాయిలు పెడితే సంవత్సరం కూడా కాకముందలే అంటే మినిమం 10 నెలలు కూడా కాకముందలే 6,200 కోట్లు వాళ్ళ బకాయిలు రిలీజ్ చేయడం. మరోవైపు చూస్తుంటే అప్పులు కూడా తక్కువ తెస్తున్నట్టే కానొస్తుంది. అసలు సామాన్యంగా గతంలో చూస్తే ప్రతి మంగళవారం అప్పుల వారంలాగా కానొచ్చేది, ఇప్పుడు చూస్తే నెలకు ఒకసారి మంగళవారానికి వెళ్తున్నట్టు కానొస్తుంది. మరి ఎలా జరుగుతుంది? రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు, సంక్షేమం లేదని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాట వాళ్ళు? ఇది వైసీపీ నాయకులు కనువిప్పు. వాళ్ళ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఇందులో గూఢార్థం మీకు అర్థం అవుతుంది. మీరు ఈ డబ్బులను ఇంతకుముందు ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాకీలు పోకుండానే వస్తున్నాయి కదా. ఈ డబ్బులు ఇంతకుముందు ఎక్కడ పోయినాయి? జగన్మోహన్ రెడ్డి ఖజానాకి పోయినాయా? ఈ ఈ దందా చేసే నాయకుల దగ్గరికి పోయినాయా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? పక్కన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే కనుక గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది ఇలాంటి ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు. మరో పక్కన వెంకటరెడ్డి మాత్రం ఉద్యోగస్తులను ముంచేస్తుంది ఈ ప్రభుత్వం అంటూ ఇద్దరు డిఫరెంట్ వెర్షన్స్ అయితే చెబుతున్నారు. ఎలా చూడాలంటారు మరి ఇద్దరు వెర్షన్స్? వెంకటరెడ్డి గారు మీకుండా అసలు మీ పేరు ఉచ్చరిస్తే మాకు బాగా చాలా ఇబ్బందికరంగా ఉంది. నువ్వు ఎంత తక్కువ మాట్లాడు అంత మంచిది. అట్లానే బొప్పరాజు వెంకటేశ్వర గారు
మీరు బకాయిలు రిలీజ్ చేస్తున్నారని హర్షం వ్యక్తపరిచి చంద్రబాబు నాయుడు గారు పాలాభిషేకం చేశారు. ఓకే, మంచిది. కానీ ఎప్పుడు కూడా మీ ధర్నాలు, మీ వాయిస్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు రావాలి, డిఎల్ రావాలి, బకాయిలు ఉన్నాయి, ఇదే పందాల తీస్తున్నారు. ఇంకోటి, మాకు వర్క్ ఎక్కువ అవుతుంది అనే మాట అంటున్నారు. ఉప్పురాజు వెంకటేశ్వర గారు పని చేయకుండా అంటే కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వాలి మీకు, అదేనా? అంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పెంచండి అని అడుగుతున్నారు. ఆయన కూడా తప్పేం మాట్లాడలేదు కదండి అక్కడ. మీరు అదే ఒక నిమిషం అర్థం చేసుకోండి. ఇక్కడ కొత్తగా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి చేపించిన పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేదు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? డబ్బులు తీసుకున్నారుగా, చేయొచ్చుగా. అదనపు పని భారం ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడపరిచి తెలంగాణ నుంచి విడపరిచి బయటకు వచ్చినప్పుడు లోటు బడ్జెట్లో కూడా తెలంగాణ ఇచ్చిన 23 ఫిట్మెంట్ అప్పుడు ఇచ్చారు. నీకు ఇచ్చారు కదా. అప్పుడు ఏం చెప్పారు? పొద్దున పూట గంట, సాయంత్రం గంట అదనంగా పని చేస్తామండి, లోటు లేకుండా చేస్తామండి అని చెప్పి పరగల్బాలు పలికారు. మరి ఇవాళ ఏమైందట వాయిస్ మీది? చేయలేరా? సరే, ఆ విషయం పక్కన పెట్టండి. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో విద్యార్థుల కోసం కానీ ఉద్యోగస్తుల కోసం కానీ ఒక 100 కోట్లు లేదంటే 200 కోట్లు రిలీజ్ చేసేటప్పుడైనా సరే పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి అక్కడ అందరిని తరలించి ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఫీజు రియంబర్స్మెంట్కి 1000 కోట్లు రిలీజ్ చేశారు 2 విడతలుగా, అప్పుడు సభ లేదు. మరి ఈరోజు ఉద్యోగులకు వచ్చేతలకి 6200 కోట్లు రిలీజ్ చేశారు, అక్కడ సభ లేదు. గతంలో చూసాక విజయవాడ వరదలప్పుడు ఏదైతే ఉందో నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం రిలీజ్ చేశారు, అప్పుడు సభలు పెట్టలేదు. ఏంటంటారు అసలు? వీళ్ళకి చెప్పుకోవడం చేత కావట్లేదంటారా, లేదంటే సభలు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి చేత కావట్లేదంటారా? ఒకటండి, పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ. ఇప్పుడు రూపాయి చేసి 10 రూపాయలు చేసుకొని చెప్పుకొని ఆర్భాటంగా హడావుడి చేస్తే ప్రజలు గమనిస్తారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రభుత్వం చేస్తుందంటే పని ఎక్కువ, ఆర్భాటం తక్కువ అంటారా మీరు? ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తిరుపతి పోకుండా తిరుపతి ఆ గుడే ఇంటి ముందు తాడేపల్లి కొట్టించాడు. అసలు సెట్ వేసుకోవడం అది అంటే మంది కాదు కదా, జనం సొమ్మేగా. నువ్వు ఇంటి నుంచి బయటికి పోకుండా నీ కార్యక్రమం నెరవేర్చాలి. జనం సొమ్మేగా. జనం సొమ్ము అంటే మీకు అంత తేలిక భావంగా ఖర్చు పెడతారు. మీ సొమ్ముకు వచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. పరిపాలన అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మనం ఎట చేస్తున్నాం, ఇప్పుడు ఎట చేస్తున్నారు, ఎట చేయాలి అనేది మీరు ఆలోచించుకొని తప్పితే మీరు చేసే పనులు విమర్శించి అది ఏమీ చేయట్లేదు అనేది మాత్రం మీరు ఆలోచించుకొని మాట్లాడితే ముందు భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించి మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. మేము చెప్పేది అది.